రమ్మన్నది మా యత్త కలవన వంగో పిల్ల పజ్జన్న కోసెదనా మసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపు ఎట్లా అన్నాడు పండి ఓదురా బావయ్య. హాయ్ అన్నలు, అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన మధు జేటీవీ ఛానల్లో మంచి మంచి పాటలతో మంచి పొలాల గట్లో పాడుకునే పాటలు, అదేవిధంగా అన్నదమ్ముల గురించి పాడుకునే పాటలు, అదేవిధంగా వెనకట ఉన్నటువంటి సంస్కృతి ఏ విధంగా ఉండేది, తను పల్లె గొంతుల దుమ్దాం పాటలతోటి ఈరోజు మన కార్యక్రమానికి రావడం. నిజంగా ఆ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాటలను, ఆ మట్టి పరిమళాన్ని వినిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మీది ఏ ఊరు, ఏ జిల్లా? నా పేరు ఉట్కూరి కృష్ణవేణి. ఓకే. మా అమ్మ వాళ్ళది ఔరవాణి. ఓకే. నన్ను నల్గొండ ఇచ్చిరన్న. ఓకే. నేను నల్గొండలోనే ఉంటాను. ప్రస్తుతం ఎంతమంది? మా అన్న, అక్క, నేను ముగ్గురు. మీరు ముగ్గురు సంతానం. మీ ఆయన గారి పేరు ఏం పేరు? మా ఆయన పేరు ఉట్కూరి వెంకన్న. ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప, ఒక బాబన్న. ఓకే. సరే, ఆ పాట అద్భుతమైన పాటలు పాడుతాను. అసలు ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? పాటలు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు అంటే చాలా ఇష్టం అన్న. అంటే ఎట్లా మీ అమ్మ వాళ్ళ నుంచి ఎవరైనా పాటలు పాడేవాళ్ళు? అమ్మ పాటలు పాడుతుంది. మీ డాడీ ఏం చేసేది? మా నాన్న మోటార్ల మెకానికల్ అన్న. మెకానిక్ చేస్తా. మీ డాడీ ఏమైనా కళాకారుడు పాటలు పాడేదా? మా నాన్న పాటలు ఏం పాడపోయేది? కళాకారుడు. భాగవతం పాడేది. అదే చెప్పు మరి, నేను అడిగేది కాదు. భాగవత కళాకారుడు అంటే మీ నాన్న నుంచి మీ అమ్మ నుంచి పాటలు నేర్చుకున్నావు. అంటే సొంతంగానైతే అంటే వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అయ్యి నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేసినావు. ఓకేనా? అంటే మీ డాడీ ఆ యక్షగాన పాత్రలు ఎలాంటి పాత్రలు పాడేది? మా నాన్న పరశురాముని వేషం వేసేదా? అంటే మీ మమ్మీ కూడా పాటలు పాడుతుందా? అమ్మ పాటలు పాడుతుంది. అమ్మ పాటలు నువ్వు పాడుతుంటావా? సొంతంగా నువ్వు ఏమైనా రాసినావా? సొంతంగా కూడా రాసుకున్నా. అమ్మకు వచ్చిన పాటలు నాకు వస్తాయి, అమ్మ పాడుతుంటే. సరే, మీ అమ్మగారు నేర్పించినట్టు పాటలు ఏమన్నా నీకు గుర్తున్నాయా? ఏదైనా ఒక పాట పాడతావు ఇప్పుడు? పాడతాను. సరే, ఒక పాట పాడు. సరే. పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిసి రావే సంద మామ నాగమలే దారిలో. పొదల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిసి రావే సంద మామ నాగమలే దారిలో. నీకు మామ నాకు మామ నాగమలే దారిలో లోకమేల చంద మామ నాగమలే దారిలో. నీకు మామ నాకు మామ నాగమలే దారిలో లోకమేల చంద మామ నాగమలే దారిలో. ఎర్ర చీర కట్టుకొని నాగమలే దారిలో ఎర్ర జొన్నలెయ్యబోతే నాగమలే దారిలో. వాడు చూసే చూపులకు
దాదాపుగా ఎన్ని పాటలు పాడతావు నువ్వు? చాలా పాటలు వస్తాయి. చాలా పాటలు నేర్చుకున్నావు. అంటే మీ అమ్మగారు నేర్పించిన పాటలు కాకుండా లేకపోతే యూట్యూబ్లలో చూసి ఇంకా వేరే పాటలు ఏమైనా పాడగలుగుతావు? పాడగలుగుతాను. ఎక్కువ ఏ సందర్భంలో ఎక్కువ ఏ పాటలు ఎంచుకుంటావు నువ్వు? మామూలుగా ఈ పల్లె పాటలా లేకపోతే మామూలుగా ఇట్లా జానపద పాటలు అంటేనే నాకు చాలా జానపద పాటలు ఇష్టం? ఎందుకు అట్లా పాటలు అంటే? ఆ పాట జానపద పాటలు మొన్న ధూమ్ధామ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా వాయిస్ తోటి ఈ పాట బాగుంది, శ్రీరాంపురం గట్ల నడుమ కానీ చిన్ని చిన్ని దానివే కానీ ఆ పాట బాగుంది. స్లో పాటలు పల్లెలో ఉన్నటువంటి పాటలు బాగా ఎక్కువగా మీ గొంతుకు సెట్ అవుతాయని చెప్పిరా? అవునన్న. అట్లా ఎక్కువ ఈ పాటలు ఎంచుకొని పాట మంచి పేరు తెచ్చుకున్నటువంటి కృష్ణవేణి గారు ఏ పాట పాడినా కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కదా. ఏ యూట్యూబ్లో ధూమ్ధామ్ ఛానల్లో చాలా అద్భుతంగా తన పాటలను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టి తను ఎక్కడ చూసినా కృష్ణవేణి పాటలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటున్నారు. ఒకసారి ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి పాటలను ఈ వెలికి తీస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పాడుతున్నటువంటి పాటలు ఏ విధంగా పాడుతుంది, తన గొంతు ఏ విధంగా ఉందని మీరు కూడా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు మెసేజ్ రూపంలో తనకు సహకరించాలి. అదేవిధంగా ఇలాంటి కళాకారులను మనం ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి పాటలను ఈరోజు పాడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు చూస్తున్న వ్యూవర్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఇలాంటి పాటలను ఆదరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కసారి తన గొంతు నుంచి ఏ విధంగా పాడుతుందో ఒకసారి విందాం. చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా, ఆకలు రూపలు నిన్ను కోరి వచ్చిన కాపు జన్నలు కాయవే, ఆకలు రూపలు నిన్ను కోరి వచ్చిన కాపు జన్నలు కాయవే, ఏలు బట్టే వాడివా ఓ పిల్లగా పోలు తిరిగే వాడివా, ఏలు బట్టే వాడివా ఓ పిల్లగా పోలు తిరిగే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా. ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాలలు పొస్తనే, ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాలలు పొస్తనే, ముద్దుగా చూసుకుంటా లగ్నం చేసుకుంటా చెప్పినట్లు వింటనే, ముద్దుగా చూసుకుంటా లగ్నం చేసుకుంటా చెప్పినట్లు వింటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఓ పిల్ల పజ్జన్న గోసేదనా, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా, ఆకలు దూపలు నిన్ను కోరి వచ్చిన కాపి జన్నలు కాయవే, ఆకలు దూపలు నిన్ను కోరి వచ్చిన కాపి జన్నలు కాయవే, నడుముకు వడ్డానమే ఓ పిల్ల నాజుకైన నక్లిసే, నడుముకు వడ్డానమే ఓ పిల్ల నాజుకైన నక్లిసే, ముద్దుగా చూసుకుంటా లగ్నం చేసుకుంటా చెప్పినట్లు వింటనే, ముద్దుగా చూసుకుంటా లగ్నం చేసుకుంటా మాటిన సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో, నీ మాటకు సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో, నగలు నాటాలు నాణాలు నాకొద్దు నీ మీద మనసంటిరో, నగలు నాటాలు నాణాలు నాకొద్దు నువ్వుంటే చాలంటిరో, లా 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 ఈ పాట పాడుతూ ఉంటే అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నటువంటి పాటలు ఇప్పుడు మళ్ళీ వింటున్నా. చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల అని ఆ పొలాల గట్టుకు ఆ పాటలు వింటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటాయి. నిజంగా నీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నిజంగా చెప్పినట్టు నీకు ఎలాంటి పాటలు సెట్ అవుతాయి అన్నట్టు యూఎస్ఆర్ చెప్పారు కదా. నిజంగా ఇట్లా స్లో పాటలు కానీ ఈ పల్లెల్లో మనకు ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఆ మట్టి పరిమళ వాసన ఏ విధంగా వస్తుందో నువ్వు పాడుతూ ఉంటే ఒక నావలాగా సాగుతున్నట్టు, అదేవిధంగా పొలాల గట్టుకు వరిసేనులు పోసుకుంటప్పుడు అదేవిధంగా నాట్లేసేటప్పుడు పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. నిజంగా నీకు ఈ గొంతు అనేది దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే మీ అమ్మగారు సింగరు, మీ డాడీ కూడా ఎందుకంటే భాగవత కళాకారుడు. ఎందుకంటే యక్షగానం అంటేనే ఈ యొక్క పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి కళారూపాలే ఇప్పుడు ఈ స్థాయి దాకా రావడం జరిగింది. ఎందుకంటే అలాంటి కళాకారులు ఉండడం వల్లనే మనం ఇట్లా ఈ పాటలు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా వైరల్ కావడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి యక్షగాన కళాకారులు, అదేవిధంగా భాగవతాలు, అదేవిధంగా
ఊళ్ళలో కనుమరుగైపోతున్నటువంటి పాటలు చాలా ఉన్నాయి. అలాంటి పాటలు ఏమైనా పాడాలి? బావమర్దలు అట్లా సరదాకు పాడుకునే పాట నా పొలాల్లో నాటేసేటప్పుడు ఎక్కువగా ఈ పాట పాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆ పాట మా కోసం, అదేవిధంగా చూస్తున్న వ్యూవర్స్ కోసం కూడా, ఎందుకంటే నీ గొంతు చాలా బాగుంది కాబట్టి నీకు నచ్చినటువంటి పాటలు మా వ్యూవర్స్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మాకు పల్లెలో ఉన్న పాటలు ఖచ్చితంగా కావాలి మనస్ఫూర్తిగా కోరుతుంది. ఒక్కసారి ఆ పాట ఎట్లుంటే ఒకసారి మా కోసం పాడు. చెట్టుకు ఉయ్యాలగట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఊగిపోమను దంటకు దండారిలో ఉడుకు చెట్టుకు ఉయ్యాలగట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఊగిపోమను దంటకు దండారిలో సాన్పి కుండల సల్ల చేసిన దంటకు దండారిలో వస్తడేమో తాగిపోమను దంటకు దండారిలో సాన్పి కుండల సల్ల చేసిన దంటకు దండారిలో వస్తడేమో తాగిపోమను దంటకు దండారిలో ఉడుకు చెట్టుకు ఉయ్యాలగట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఊగిపోమను దంటకు దండారిలో అలుకు గుండల అన్న వండిన దంటకు దండారిలో వస్తడేమో తీరిపోమను దంటకు దండారిలో అలుకు గుండల అన్న వండిన అలుకు గుండల అన్న వండిన దంటకు దండారిలో వస్తడేమో తీరిపోమను దంటకు దండారిలో ఉష్కలోన ఇల్లు కట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఉండిపోమను దంటకు దండారిలో ఉష్కలోన ఇల్లు కట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఉండిపోమను దంటకు ఉష్కలోన ఇల్లు కట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఉండిపోమను దంటకు దండారిలో వంకదాడు కళ్ళు తెచ్చిన దంటకు దండారిలో వస్తడేమో తాగిపోమను దంటకు దండారిలో వంకదాడు కళ్ళు తెచ్చిన దంటకు దండారిలో వస్తడేమో తాగిపోమను దంటకు దండారిలో ఉడుకు చెట్టుకు ఉయ్యాలగట్టిన దంటకు దండారిలో వస్తడేమో ఊగిపోమను దంటకు దండారిలో వస్తడేమో ఊగిపోమను దంటకు పల్లెల్లో పాడుకున్న పాటలు చాలా బాగుంది. ఎందుకంటే దంట గడియాలు, ఆ పల్లెలో అంటే చేతిలో పెట్టుకునే గడియాలు, దంచుతారా అని అట్లా బావకు అంటే మరదలు అట్లా పాడుతూ ఉంటుంది. అంటే లేకున్నా కూడా ఉన్నట్టు అట్లా చెప్తా ఉంటుంది. ఓకే, చాలా బాగుందిరా. ఎందుకంటే ఇలాంటి పాటలే జనాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇలాంటి పాటలు కనుమరుగైపోతూ ఉంది పల్లెల్లో ఉన్నటువంటి పాటలు. ఇలాంటి జానపదాలే మన ధూమ్ధాం కార్యక్రమంలో కానీ ప్రత్యేక ఫోక్ సాంగ్స్లో కానీ ఎక్కువ ఈ యొక్క జానపద పాటలే తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? నల్గొండలో ఉంటారు. ప్రస్తుతం ఏం చేస్తాను? నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. హాస్పిటల్ అంటే హాస్పిటల్లో వర్క్ చేసుకుంటే ఈ పాటలు ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉంటావు? ఇక అప్పుడప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు. అవునన్నా. ఓకేనా. సరే, ఇప్పుడు ఎవరి గురించి పాడదాం అనుకుంటున్నావు? నేను అమ్మ గురించి ఒక పాట పాడతాను. అమ్మ గురించి అంటే మీ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టమా? అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరంటే నాకు చాలా ఇష్టం. నేనే చిన్నవని గారు, నన్ను అందరు మంచిగా చూసుకుంటారు. అంటే మమ్మీ ఎక్కువ ఇష్టమా, నాన్న ఇష్టమా? అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం అన్న. ఇద్దరు ఇష్టమేనా? అంటే నేను మంచిగా చూసుకునేది. ఓకే, అమ్మ కోసం అదేవిధంగా నాన్న కోసం తన తల్లిదండ్రుల కోసం చాలా అద్భుతమైన పాట పాడడానికి కృష్ణవారి గారు ఉన్నారు. ఒకసారి అమ్మ గొప్పతనం గురించి, అమ్మ యొక్క విలువ గురించి. అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపు నుండన్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపు నుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పిని అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలె సొమ్మసిల్లునమ్మా, సచ్చిన శవమూలె సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే వశమగున. ఎన్ని జన్మాలున్న కవల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలంతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓడ్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని విండేసి చాకిరిలో అమ్మళ్ళు సబ్బోలే అరుగును.
అసలు నిజంగా ఈ పాటలు పాడుతూ ఉంటే అమ్మ గురించి నిజంగా చాలామంది ఎవరు చూస్తూ ఉంటారు అమ్మ యొక్క గొప్పతనం గురించి. నవమాసాలు కని పెద్ద చేసి తన కష్టాలు పడుతూ ఉంటుంది. నిజంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులను చులకనగా చూస్తారు, అనాథ ఆశ్రమంలో పెడతా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు మొదటి గురువుగా లేకపోతే పూజిస్తూ ఉన్నారు కొంతమంది, కానీ కొంతమంది తల్లిదండ్రులను సరిగా చూసుకోవట్లేదు. అసలు నీ పాట వల్ల నన్ను మంచిగా చూసుకొని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సరే, ఈ యొక్క పల్లెల్లో ఉన్నటువంటి పాటలు ఇంకేమైనా పాటలు పాడతావా? పాడతాను. మామూలుగా ఏ సిచ్యువేషన్లో ఆ పాట పాడుతూ ఉంటావు? అది ఇప్పుడు కోలాటాలు వేసేటప్పుడు కోలాటం నీకు నేర్చుకున్నారా మీరు కూడా? నేను నేర్చుకోలేదన్న, నాకు చాలా ఇష్టం కానీ నేర్చుకోవాలి. ఓకే, అంటే కోలాటం పాడేటప్పుడు ఎక్కువగా కోలాటం పాటలు ఎక్కువగా వింటూ ఉంటావు. అంటే ఆ కోలాటం పాటలో ఎక్కువగా నీకు ఇష్టమైన పాట ఏం పాట అది? జాలే జాలే వరికన్నే ఓకే, ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం అదేవిధంగా మా కోసం అలాంటి పాటలు ఒకసారి మా కోసం పాడండి. ఇప్పుడు పాడే పాట నాకు ఒక తమ్ముడు ఈ పాట పాడక్క అని చెప్పి పాట పాడమన్నాడు. పాట పాడు అక్క, నువ్వు ఈ పాట బాగుంటుంది నీ వాయిస్ తోటి అని చెప్పిండు. తమ్ముని పేరు సతీష్. అదే పాట కాదు, నాకు 2-3 పాటలు కూడా ఇచ్చిన తమ్ముడు. చాలా అక్క నువ్వు పాట పాడు, పాట జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, జాల జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, చింతపు వన్నెల్ల చీరగట్టిందో చందమామయ్యలో, చీరగట్టిందో చందమామయ్యలో, రాలెప్పు వన్నెల్ల రైక దొడిగిందో చందమామయ్యలో, రైక దొడిగిందో చందమామయ్యలో, జాల జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, కోసేటి పువ్వుల కొప్పు వేసిందో చందమామయ్యలో, కొప్పు వేసిందో చందమామయ్యలో, పొడిసేటి పొద్దోలే సాగిపోతుందో చందమామయ్యలో, సాగిపోతుందో చందమామయ్యలో, మట్టి బిందరిస్క మడవకు వంగ చందమామయ్యలో, మడవకు వంగ చందమామయ్యలో, ఎండి బిందరిస్క ఏటికి వంగ చందమామయ్యలో, ఏటికి వంగ చందమామయ్యలో, ఆడికి సూర్యుడు చూడొచ్చినాడే చందమామయ్యలో, చూడొచ్చినాడే చందమామయ్యలో, చూసినట్టే చూసి చెయ్యందుకుండే చందమామయ్యలో, చెయ్యందుకుండే చందమామయ్యలో, జాల జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, చింతపు వన్నెల్ల చీరగట్టిందో చందమామయ్యలో, చీరగట్టిందో చందమామయ్యలో, రాలెప్పు వన్నెల్ల రైక దొడిగిందో చందమామయ్యలో, రైక దొడిగిందో చందమామయ్యలో, కోసేటి పువ్వుల కొప్పు వేసిందో చందమామయ్యలో, కొప్పు వేసిందో చందమామయ్యలో, జాల జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, ఎండి బిందరిస్క ఏటికి వంగ చందమామయ్యలో, ఏటికి వంగ చందమామయ్యలో, మట్టి బిందరిస్క మడవకు వంగ చందమామయ్యలో, మడవకు వంగ చందమామయ్యలో, ఆడికి సూర్యుడు చూడొచ్చినాడే చందమామయ్యలో, చూడొచ్చినాడే చందమామయ్యలో, చూసినట్టే చూసి చెయ్యందుకునే చందమామలో, చెయ్యందుకునే చందమామయ్యలో, ఉసుకెళ్ళిపోవంగ కుసుమయ్య గుట్టే చందమామయ్యలో, కుసుమయ్య గుట్టే చందమామయ్యలో, ఉసుకెళ్ళిపోవంగ కుసుమయ్య గుట్టే చందమామయ్యలో, కుసుమయ్య గుట్టే చందమామయ్యలో, పారేటి చంద్రంల పారయ్య రాదే చంద్రమామయ్యలో, పారయ్య రాదే చంద్రమామయ్యలో, పారేసి చంద్రంల పారేసినాదే చందమామయ్యలో, పారేసినాదే చందమామయ్యలో, జాల జాలవరి కన్నే జాలవరి కన్నే చందమామయ్యలో, జాలవరి కన్నే చందమామయ్యలో, చింతపు వన్నెల్ల చీరగట్టిందో చందమామయ్యలో, చీరగట్టిందో చందమామయ్యలో, రాలెప్పు వన్నెల్ల రైక దొడిగిందో చందమామయ్యలో, రైక దొడిగిందో చందమామయ్యలో. బృందం ఛానల్లో పాడారు కదా, అంటే నీకు రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? మంచిగా కామెంట్లు వచ్చినాయి, మంచి కామెంట్లు వచ్చినాయి, లైక్ చేసిర్రు, చాలా మంది నాకు ఫోన్ చేసిర్రు. నువ్వు ఏమన్నారు ఫోన్ చేస్తే? ఏమన్నారు? నువ్వు మంచిగా పాడినావు, ఇంకా మంచిగా పాడు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని. అమ్మ వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది కలిసి మాట్లాడి బాగా పాడినావు, మన ఊరికి పేరు తెచ్చినావు, మంచిగా పాడు, ఇంకా పాడు, ఇంకా పాడు అని చెప్పారు. ఇప్పుడు దుమ్దాం పాటల్లో ఎక్కువగా నీకు ఎక్కువ మంది చూసారు కదా, ఆ పాటలో నీకు ఎక్కువగా జనాలు ఈ పాట బాగుంది అని అన్న పాట ఏం పాట అది? ఈ పాట సూర్యుడై వెలగాలి, ఆ పాట బాగుందని చెప్పారు. సరే, పల్లవి చరణం అది మా కోసం పాడు. సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి మన పల్లెల్లో నా చిన్న వెలుగుల్ని నింపాలిరా
కన్నా చిన్ని చిన్ని అడుగులతో గుండెలపై ఆడుతూ ఉంటే చిన్ని చిన్ని అడుగులతో గుండెలపై ఆడుతూ ఉంటే పండు వెన్నెల కాసినట్టయరా జాబిలిని చూసినట్టయరా కన్నా జాబిలిని చూసినట్టయరా వచ్చిరాని పలుకులతో ముద్దు మాటలు చెబుతూ ఉంటే వచ్చిరాని పలుకులతో ముద్దు మాటలు చెబుతూ ఉంటే ముద్దబంతి విప్పినట్టయరా కోయిలమ్మ కూసినట్టయరా కన్నా కోయిలమ్మ కూసినట్టయరా ఆటలాడి పాట పాడుతూ అందల చప్పుడు చేస్తూ ఉంటే ఆటలాడి పాట పాడుతూ అందల చప్పుడు చేస్తూ ఉంటే తాలూకుమని మెరిసినట్టయరా ఇంద్రధనుసు విరిసినట్టయరా కన్నా ఇంద్రధనుసు విరిసినట్టయరా పలక సంకాన పెట్టి బడికి పోతానమ్మా అంటే పలక సంకాన పెట్టి బడికి పోతానమ్మా అంటే సెలయేరు దూకినట్టయరా గోదారి ఉరికినట్టయరా కన్నా గోదారి ఉరికినట్టయరా గుడ్డి దీపం కాడ కూసోని బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే గుడ్డి దీపం కాడ కూసోని బుద్ధిగా నీవు చదువుతూ ఉంటే ఏ తలన్నీ తీరినట్టయరా ఎదవు పొంగినట్టయరా కన్నా ఎదవు పొంగినట్టయరా. అంటే ఈ ధూమ్ధామ్ ఛానల్లో ఈ పాట పాడిన చాలా మంది బాగా పాడారు, ఎంకరేజ్ అవునన్న. నా ఫ్రెండ్స్ మెసేజ్ కూడా చేసారు బాగా పాడినావు అని చెప్పారు. ఎక్కువగా నీ పాటలు పాడుతుంటే ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు నీకు? ఎక్కువగా నువ్వు చాలా పాడు అని ఎంకరేజ్మెంట్ ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటారు? మా అమ్మ పాట పాడని ఎంకరేజ్ చేస్తుంది, మా హస్బెండ్ కూడా పాడు ఇంక నేర్చుకో రాసుకో పాటలు పాడు ఇంక పాటలు నేర్చుకో అని. కల్పులలో పాడుకున్న పాటలు, ఈ సేకరణ పాటలు చాలా వింటూ ఉంటాం. అట్లాంటి డిఫరెంట్గా ఉన్న పాటలు ఏమన్నా పాడగలరు? ఎక్కువగా కలుపులలో నాట్లు వేసేటప్పుడు ఆ శ్రమను మర్చిపోయి పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. ఈ పల్లెల్లో పాడుకున్న పాటలను, ఎందుకంటే నాట్లలో ఎక్కువగా ఈ పాటలు పల్లెల్లో వినిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి పాటలనే మనం ఎక్కువగా తీసుకొని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ఈ ఫోక్ ఛానల్లో కానీ ప్రతి ఒక్క పల్లెల్లో జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేది
కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి ఈ పల్లె పాటలను ఆదరిద్దాం. అదేవిధంగా కృష్ణవేణి గారు పాడిన పాటలు చాలా అద్భుతంగా తన గొంతుతో పాడుతూ ఉంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పాటలు జస్ట్ ఫేమస్ కోసం నేర్చుకొని పాడుతూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం అంటే నీకు ఆ పల్లెల్లో మీ నాన్నగారు భాగవతంలో పాడతారు కాబట్టి చిన్నప్పుడు విని నేను కూడా పాడాలి అనేది ఒక వారసత్వం లాగా వచ్చినటువంటి పాటలని చెప్పుకోవచ్చు కదా, అంతేనా? ఓకే, ఇప్పుడు ఎక్కువగా ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నాం మా వ్యూవర్స్ గురించి? అన్న గురించి ఒక పాట పాడతాను. అన్న గురించి ఎందుకు? అన్న గురించే పాడాలని ఎందుకు వచ్చింది? మా అన్న లేడు కాబట్టి నేను ఒక పాట రాసుకున్నాను. అది ఏమైంది? అన్న చనిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు నుంచి చనిపోయి? అన్న చనిపోయి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఎందుకు? అన్నకి హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేకే చనిపోయింది. ఓకే, అన్న కోసం చెల్లె తన చిన్నప్పుడు కలిసిమెలిసి తిరిగి తన అన్నను కోల్పోయినందుకు చాలా బాధాకరం. ఎందుకంటే చాలా మందికి అన్న లేకున్నా కూడా అన్న లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ తన రక్త సంబంధమైన అన్న లేకపోతే బాధ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పాట రూపంలో పాడతానంటారు. ఒకసారి అంటే మీరు రాసిన పాటనా లేకపోతే మామూలుగా సేకరించిన పాటనా? సేకరించిన పాటనే. అంటే వేరే వాళ్ళు వాడిందే నువ్వు ఒకసారి నన్ను గుర్తు చేసుకుంటూ పాడుతున్నావు. ఒకసారి తన అన్న కోసం చెల్లె పాడుతున్న పాట ఒకసారి విందాం. చిన్నప్పుడు మా అన్న, నేను, మా అక్క, మేము ముగ్గురం కలిసే ఉండేటోళ్ళం. ఎప్పుడు కూడా అందరు కొంతమంది చిన్న వయసులో కొట్లాడుకుంటారు, తెలిసి తెలియని వయసులో. మాకు అట్లా కూడా కాదు, మాకు ఊహ తెలియని వయసులో కూడా మేము కలిసే ఉండేది. మా అన్న అయినా మా అక్క అయినా మేము ముగ్గురం కలిసే ఉండేది. అట్లాంటిది మా అన్న మాకు దూరం అయ్యిండు. మా అన్న గురించి నేను ఒక పాట పాడతా. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. నువ్వు లేక ఇల్లు చీకటలు ముకుంది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో. తోడబుట్టిన నన్ను ఒంటరిని చేశావు, గారాల చెల్లికి దూరంగా వెళ్ళావు. చిన్ననాటి జ్ఞాపకాలను ఇచ్చావు, చిన్ననాటి జ్ఞాపకాలను ఇచ్చావు. తాటాకు గుడిసెలో నా మా అన్న తల్లి శోకం విన్నవా మా అన్న. తాటాకు గుడిసెలో నా మా అన్న తల్లి శోకం విన్నవా మా అన్న. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. దొరల దోపిడీని కూలదోయాలని, పాటేలు కొడుకుల పొగరు వంచాలని, దళితుల బతుకులు మారిపోవాలని. ఇల్లిడిచి వెళ్ళినవా మా అన్న మమ్మిడిచిపోయినవా మా అన్న. ఇల్లిడిచి వెళ్ళినవా మా అన్న మమ్మిడిచిపోయినవా మా అన్న. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. జిల్లెడు కొమ్మోడ చిగురోల రాలితే కార్చింది కన్నీరు పాలంతా జిల్లెడు. పరికమ్మ పురుడన్న మర్నాటే మానింది, పరికమ్మ పురుడన్న మర్నాటే మానింది. పరికమ్మ పూతవైరా మా అన్న పూతల పువ్వువైరా. పరికమ్మ పూతవైరా మా అన్న పూతల పువ్వువైరా. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. పల్లెలో చెల్లెలు అలుకు పూతలుమని, పల్లెలో చెల్లెలు అలుకు పూతలుమని. నింగిలో చుక్కల అన్న నిన్ను చూసి ఎర్రమందరిపులో నీ నవ్వు చూస్తుండ్రు, ఎర్రమందరిపులో నీ నవ్వు చూస్తుండ్రు. ఆకిట్ల ముగ్గువైరా మా అన్న అలుకుల ఎరుపైరా. ఆకిట్ల ముగ్గువైరా మా అన్న అలుకుల ఎరుపైరా. తొలి పొద్దు పొడిచింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా. ఇప్పుడు కలిసిమెలిసి తిరిగినప్పుడు వేరే వాళ్ళని చూస్తూ ఉంటే మన అన్న లేకపోయిన బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళు అయినా మన ఇంటికి వచ్చినా కూడా అన్న ఉంటే నాకు ఎంత భరోసా ఉండేదని చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మన ఛానల్లో మంచి మంచి అద్భుతమైన పాటలు పాడడానికి కృష్ణవేణి గారు రావడం చాలా అద్భుతం. ఎందుకంటే తన పాటలు అంటే చాలామంది పల్లెల్లో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చూసిరు కదా, తన గొంతు అంటే ఒక కంచులాగా మోగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇలా గురువు అనేది
కన్న తల్లిదండ్రులే చిన్నప్పుడు పాడుకున్న పాటలు విని నేర్చుకొని నేను కూడా పాడాలి, ఒక స్థాయిలో ఉండాలని బాగా ఆరాట పడుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం. అదేవిధంగా ఈరోజు మధు జేటీ ఛానల్కి వచ్చి అద్భుతమైన పాటలు పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాంరా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మంచి మంచి పాటలతో, అదేవిధంగా పల్లెలో పాడుకున్న పాట, పల్లె వాతావరణాన్ని చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఏమనిపిస్తూ ఉంది? ఎట్లా అందరికీ నమస్కారం అండి. నేను ఇంతకుముందుకు ధూమ్ధామ్ ఛానల్లో పాడాను కదా, నా పాటలు విని లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నా పాటలు ఇంటర్వ్యూ అన్న చూసి అక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలని మధు జేటీవీ ఛానల్ వాళ్ళు అక్కడ దూరం నుంచి వచ్చి నాకు పాటలు పాడించుకురు. కొన్ని రోజుల నుంచి మనకు కాల్ చేయడం జరిగింది, అన్న నేను కూడా పాటలు పాడతాను, ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో కూడా నేను పాటలు పాడాను, ఒకసారి నా పాటలు వినండి చాలా బాగుంటాయని చెప్పారు. అందుకే మేము అంతా హైదరాబాద్ నుంచి ఇక మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది. తన పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా మధు జేటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంతసేపు ఓపికతో మంచి మంచి పాటలు అందించిన ప్రత్యేక ధన్యవాదాలు అంకర్ మధు. థ్యాంక్ యూ సో మచ్.